హాయ్ వ్యూయర్స్, రైట్ నౌ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తెలుసా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో? మేబీ భవిష్యత్తులో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్కి. సో సోషల్ మీడియాలో ట్రెండ్ బట్టి చూస్తుంటే టీడీపీ ఒక బలమైన డిమాండే చేస్తుంది. పవన్ కళ్యాణ్తో సరి సమానంగా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి టీడీపీ క్యాడర్ చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తుంది. బట్ చంద్రబాబు గారు ఇంకా దాని గురించి ఎలాంటి సంఘీభావం కానీ గ్రీన్ సిగ్నల్ కానీ ఇవ్వలేదు. అయితే ఇది ఎథికలా అనెథికలా? ఎందుకంటే పవన్ కళ్యాణ్కి గౌరవార్థం ఇచ్చిన పోస్ట్లో 8 నెలలు తిరక్క ముందే ఈ బైఫర్కేషన్ అనేది ఒక రకంగా పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్కి డ్యామేజ్ కలిగించే అంశమే. ఎందుకంటే 8 నెలలు తిరక్క ముందే ఆయన పనితీరు చక్కగానే కనబరుస్తున్నారు. అయినా కానీ 8 నెలలు తిరక్క ముందే ఈ పోర్ట్ఫోలియోలో ఎందుకు ఈ బైఫర్కేషన్ అనేది చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న అంశం. అంటే ఇక్కడ ఎథికలా అనెథికలా అంటే మనం టీడీపీ సైడ్ నుంచి మనం చూసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఎథికల్ అనే చెప్పొచ్చు. మేబీ జనసేన వాళ్ళకి అది రుచించకపోవచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే టీడీపీకి ఇప్పుడు వారసుడు నారా లోకేష్. ఎప్పటికైనా టీడీపీకి క్యాడర్ కానీ లేదంటే టీడీపీ ఫాలోవర్స్ కానీ సీఎంగా చూడాలనుకున్నది పవన్ కళ్యాణ్ని కాదు, నారా లోకేష్నే చూడాలనుకుంటారు. సో అందువల్ల ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం అనేది తెర మీదకి వస్తుంది చేయాలని. అయితే దీనివల్ల పవన్ కళ్యాణ్కి అంటే ఈ బైఫర్కేషన్ వల్ల తన ఇమేజ్కి ఏదైనా డ్యామేజ్ అవుతుందంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్రూవ్డ్ 8 monthsలోనే తను ఏం చేయగలడు, ఏం చేయడానికి సమర్థుడు అనేది ప్రూవ్ చేసుకున్నాడు. అది మనం చూస్తున్నాం ఎగ్జాక్ట్గా. అయితే ఇప్పుడు ఒకవేళ నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేసినా కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కొనసాగిస్తే కనుక ఎటువంటి సమస్య ఉండదు. మారిస్తే రీప్లేస్ చేస్తేనే నష్టం, కానీ ఒక పక్కన నారా లోకేష్ మరొక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ఉంటే పెద్ద నష్టమే జరగదు పవన్ కళ్యాణ్ గారికి అనేది చాలా మంది ఉద్దేశం. అట్ ద సేమ్ టైం ఇంకొక టాక్ నడుస్తుంది. చంద్రబాబు గారికి ఉపరాష్ట్రపతి ఇచ్చి పవన్ కళ్యాణ్ సీఎం అలానే నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేస్తారు అనే ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. బట్ ఇది కేవలం మీడియా సృష్టి, దీంట్లో ఎలాంటి ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ కాదు. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా చూస్తావు? ఖచ్చితంగా అది జరగడం ఇప్పుడైతే ఇంపాసిబుల్. ఇంకా కొంత దీనికి టైం పట్టొచ్చు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి. ఎందుకంటే మనం గతంలో తెలంగాణలో కూడా మనం చూసుకుంటే కేసీఆర్ తప్పుకొని కేటీఆర్కి సీఎంగా ఇవ్వబోతున్నారు అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. అయితే పార్టీ క్యాడర్ దానికి అంగీకరించకపోవడంతో ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. సో ఇది కూడా అలాంటిదే. అంటే ఇది ఒక మేబీ ఒక ప్రతిపాదన వచ్చి ఉండొచ్చేమో కానీ ఇది కార్యరూపం దాల్చడానికి అయితే ఖచ్చితంగా కొంత సమయం అయితే పడుతుంది. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే పెడన కాన్స్టిట్యున్సీలో కూడా ఎవరైతే లోకల్ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు జనసేన కార్యకర్తలను కానీ అక్కడున్న క్యాడర్ని కానీ పట్టించుకోవట్లేదని రీసెంట్గా ఈరోజు జనసేన కార్యకర్త ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం. ఇలా చాలా వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. అయితే మన ఎలక్షన్స్ ముందు కూడా ప్రచార టైంలో కూడా ఇలాంటివి ఉన్నాయి, గెలిచాక కూడా ఇదే కొనసాగుతుంది. సోషల్ మీడియాలో ఒక పెద్ద ఫైటే జరిగింది ట్విట్టర్ స్పేసెస్లో. టీడీపీ వర్గాలందరూ కూడా పవన్ కళ్యాణ్ కానీ డిప్యూటీ జనసేన వర్గాల్ని కానీ ఒక రకంగా దూషించడం జరిగింది. తెలుసు మనకి సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి, బట్ నిన్న కొంత పతాక స్థాయికి చేరింది. సో టీడీపీ వాళ్ళు సడన్గా ఎందుకు పవన్ కళ్యాణ్కి ఇంత యాంటీ అయిపోయారు? ఏమన్నా అభద్రతా భావం ఏమైనా ఫీల్ అయ్యే అవకాశం ఉందా ఇక్కడ ఏమన్నా? ఖచ్చితంగా అభద్రతా భావం ఇప్పుడు కాదు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారో, చంద్రబాబు నాయుడు పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వెళ్ళారో అప్పటి నుంచే టీడీపీ క్యాడర్లో అభద్రతా భావం మొదలైంది. ఎందుకంటే ఎప్పటికీ ఎంత మెజారిటీతో గెలిచినా ఎన్ని సీట్లు వచ్చినా వెనుక పవన్ కళ్యాణ్ ఇమేజ్ వల్లే వచ్చింది అనేది జగమెరిగిన సత్యం. సో దీనివల్ల ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఎలక్షన్స్కి ముందు ఉంది, రిజల్ట్ వచ్చాక ఉంది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఉంది. ఇప్పుడు ఈ ప్రతిపాదన ఏదైతే డిప్యూటీ సీఎం లోకేష్కి ఇమ్మని అడగడానికి కూడా ఈ అభద్రతా భావమే కారణం. అవును, నేషనల్ మీడియా చూసుకుంటే నేషనల్ మీడియా కూడా ఒక కవరేజ్లో చెప్పింది, గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్. ఒక రకంగా టీడీపీ లేకపోతే జనసేన లేదు, జనసేన లేకపోతే టీడీపీ లేదు. బీజేపీని కూడా ఈ త్రాటిపైకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారు, ఈ కూటమి ఏర్పాటు అవ్వడానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారని చెప్పి గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అని చెప్పి అనేక సార్లు పవన్ కళ్యాణ్కి పాజిటివ్గా ఆ కవరేజ్ కూడా చేసింది నేషనల్ మీడియా. సో ఒక రకంగా పవన్ కళ్యాణ్ జరుగుతున్న న్యూస్, పవన్ కళ్యాణ్ జరుగుతున్న కవరేజ్ మేబీ టీడీపీ వర్గాల్లో కొంతమందికి రుచించకపోవచ్చు. అలాగే మనం మోదీ చూసుకున్న పవన్ కళ్యాణ్ చాలా సభల్లో హైలైట్ చేయడం, అంటే ప్రధాని స్థాయి వ్యక్తి పవన్ కళ్యాణ్ని అంటే ప్రత్యేకంగా అభినందించడం కానీ ఇదంతా కూడా కొంత రుచించకపోవడం అనేది కామన్. ఎందుకంటే ఇది ఒక కూటమి, డిఫరెంట్ పార్టీస్, ఇది మొత్తం కలిసిపోయిన ఒక పార్టీ కాదు, డిఫరెంట్ ఎప్పటికైనా వీళ్ళు విడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళలో ఇన్సెక్యూరిటీ ఉండడం, జనసేన నేతల్లో ఇన్సెక్యూరిటీ ఉండడం కామన్, అట్ ద సేమ్ టైం టీడీపీలో ఇన్సెక్యూరిటీ ఉండడం కామన్. అయితే దీనివల్ల ఈ ప్రతిపాదన వల్ల కానీ ఇది ఒకవేళ కార్యరూపం దాల్చినా కూడా జనసేనకు వచ్చే నష్టం కానీ పవన్ కళ్యాణ్కి వచ్చే నష్టం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా లేదు అని చెప్పుకోవాలి. వై? బికాజ్ జనసేన పవన్ కళ్యాణ్ వద్ద చాలా కీలకమైన ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ,
ఫారెస్ట్ మినిస్ట్రీ. ఈ 3 కూడా చాలా కీలకమైన శాఖలు, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్. ఎస్పెషల్లీ 8 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తెచ్చిన పోర్ట్ఫోలియో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించడం కావచ్చు, కొన్ని కుగ్రామాలకి నిధులు విడుదల చేయడం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గొడవర్ అనే రోడ్డు ఉంటుంది కంకిపాడు వద్ద. అలాంటి కుగ్రామానికి రోడ్డు వేస్తారని చెప్పి వాళ్ళు కల్లో కూడా ఊహించి ఉంటారు. సో అలాంటి రోడ్లు కూడా పవన్ కళ్యాణ్ ఈ 8 నెలల కాలంలో పూర్తి చేయగలిగారు. ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, 70% వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి కొన్ని ఏరియాల్లో. సో పవన్ కళ్యాణ్ గారు 8 నెలల కాలంలోనే తన శాఖని పూర్తిగా యూటిలైజ్ చేసుకోగలిగారు. సో మిగతా టైం కూడా ఆయన ఖచ్చితంగా ప్రజలతో మరింత దగ్గరయ్యే అవకాశం ఉన్న పోర్ట్ఫోలియోస్ ఇవి. సో ఈ పోర్ట్ఫోలియోస్ పవన్ కళ్యాణ్ గారు వద్ద ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ఎదుగుదలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ లోకేష్ డిప్యూటీ సీఎం అయినా కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్కి, పొలిటికల్ ఎదుగుదలకి ఎలాంటి డోకా ఉండదు. వై? బికాస్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అని పవన్ కళ్యాణ్ వద్దే ఉన్నాయి. ఒకవేళ ఈ పోర్ట్ఫోలియోస్ని మార్చి వేరే టీడీపీ మంత్రికి ఏమైనా కేటాయిస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, జనసేన వర్గాలు కానీ కాస్త ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతం డిప్యూటీ సీఎంలో బైఫర్కేషన్ జరిగినా కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్కి ఎలాంటి డోకా ఉండదు.